Now, let us turn to the Word of God at 2 Corinthians. ప్రియులారా, దేవుని వాక్యములో నుండి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక చూద్దాం. The 4th chapter, 4వ అధ్యాయము, the 18th verse. 18వ వచనం చూద్దాం. 2 Corinthians 4th chapter, the 18th verse. 2వ కొరింథీ 4వ అధ్యాయం, తెలుగులో 17వ వచనం. While we look not at the things which are seen, but at the things which are not seen. For the things which are seen are temporal, but the things which are not seen are eternal. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూస్తున్నాము. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. We are told to distinguish between two things. రెండిటి మధ్య భేదాన్ని గుర్తించాలని మనకి ఇక్కడ దేవుని వాక్యం బోధిస్తుంది. Two things which are seen and the things which are not seen. దృశ్యమైనవి, అదృశ్యమైనవి. మరియు what are the things which are not seen? అదృశ్యమైనవి అంటే ఏమిటి? The Bible tells us the things which are not seen are eternal. అదృశ్యమైనవి నిత్యమైనవి అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. Now we look at the face, we look at the clothes, we look at the degrees, we look at the houses, we look at the cars, we look at the outward things. మనం మన ముఖాలను చూస్తాం, దుస్తులను చూస్తాం, బయట ఆభరణాలను, కార్లను, ఇళ్లను చూస్తూ ఉంటాం. But God looks at the heart. కానీ దేవుడైతే హృదయాన్ని చూస్తున్నాడు. Many people do not understand what is meant by eternity. నిత్యత్వం అంటే ఏమిటో అనేక మందికి అర్థం కావడం లేదు. Eternity means forever and ever and ever. నిత్యత్వం అంటే ఎల్లప్పుడు ఎల్లప్పుడు జీవించేటువంటి ప్రదేశం. There is nothing in this world which is forever and ever. నిరంతరమైనటువంటిది, ఎల్లప్పుడు నిలిచి ఉండేటువంటిది ఈ లోకంలో ఏమీ లేదు. No government is forever and ever. ఏ ప్రభుత్వం నిరంతరం ఉండదు. No nation can say our greatness will be forever and ever. ఏ దేశము కూడా మా గొప్పతనం నిరంతరం నిలిచి ఉంటుందని చెప్పలేదు. Possessions can never be forever and ever. ఏ స్థానాలు నిరంతరం ఎల్లప్పుడు ఉండేవి కావు. Then what is it that is going to be forever and ever? మరి ఎల్లప్పుడు నిరంతరం నిలిచి ఉండేటువంటిది ఏమిటి? Your soul and what you do for Jesus Christ is going to be forever and ever. మీ ఆత్మ మరియు యేసు ప్రభు కొరకు మీరు చేసేటువంటిది ఎల్లప్పుడు నిరంతరం నిలిచి ఉంటుంది. I began to serve the Lord as a boy of 15 years. 15 సంవత్సరాల బాలుడుగా ప్రభువును సేవించడం ప్రారంభించాను. 15 సంవత్సరాల బాలుడుగా సేవను ప్రారంభించాను. And at 16 years I began to preach. 16 సంవత్సరాల ప్రాయంలోనే బోధించడం ప్రారంభించాను. And today, after preaching for 60 years, నేడు 60 సంవత్సరాలు బోధించిన తరువాత, when I look at my life, నా జీవితాన్ని వెనక తిరిగి చూస్తే, I feel I have done very little for the Lord Jesus. యేసు ప్రభు కొరకు నేను చేసింది చాలా తక్కువగా భావిస్తున్నాను. Generally, I see people who feel they are doing a great deal for Jesus. సాధారణంగా ప్రజలు యేసు ప్రభు కొరకు మేము ఎంత గొప్పది చేస్తున్నామని భావిస్తూ ఉంటారు. There is one yardstick, one measure. నాకైతే ఒకే ఒక కొలత ఉన్నది. That is the cross. అది యేసు ప్రభు యొక్క సిలువ. Whatever you do, మీరు ఏమి చేసినా సరే, whatever you sacrifice, మీరు ఏమి త్యాగం చేసినా, you take it to the cross and measure it by the cross. దాన్ని సిలువ దగ్గర తీసుకుని వెళ్ళి సిలువ చెంత దాన్ని కొలవాలి. Suppose you gave 10 crores to Jesus and missionary work. ఒకవేళ మీరు యేసు ప్రభుకు మిషనరీ సేవ కొరకు 10 కోట్లు ఇచ్చినట్లయితే, or suppose you went and preached in Afghanistan
and they cut off your hands and your feet. ఒకవేళ మీరు ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళి సువార్త ప్రకటిస్తే వారు మీ చేతులు కాళ్ళు నరికివేశారేమో. Now whatever you may sacrifice for Jesus, అలా యేసు ప్రభు కొరకు మీరు ఏమి త్యాగం చేసినా సరే, you have to measure it by the cross. సిలువ చెంత దానిని మనం కొలవాలి. Today, ఈరోజు people look for sponsors. ప్రజలు స్పాన్సర్ల కొరకు వారిని ఆదుకునే వారి కొరకు చూస్తూ ఉన్నారు. Recently I was preaching in the town hall in Cochin. That's last week. పోయిన వారం కొచ్చిన్లో ఒక టౌన్ హాల్లో బోధిస్తూ ఉంటిని. And there someone said, a gentleman said, ఒక పెద్ద నా దగ్గరకు వచ్చి ఏం చెప్పాడంటే, nobody preaches here unless they get some money or help from America. అయ్యా, అమెరికా నుంచి కానీ ఎవరి నుంచి అయినా ఎవరైనా స్పాన్సర్ చేస్తే తప్ప ఇక్కడ ఎవరు సువార్తను ప్రకటించరండి అని చెప్పాడు. స్నేహితులారా, did the Lord Jesus Christ give money to Peter and Paul or Peter, James and John and say, go and preach the gospel, here is the money? యేసు ప్రభు ఎప్పుడైనా సరే తన శిష్యులైన పేతురు, యాకోబు, యోహాన్లకు డబ్బులు ఇచ్చి ఇదిగో డబ్బు తీసుకుని సువార్త ప్రకటించండి అని ఎప్పుడైనా చెప్పారా? No. లేదు. My father and mother, మా నాన్నగారు మరియు అమ్మగారు, whatever they had, they put it in the hands of Jesus. వారికున్న సమస్తాన్ని యేసు ప్రభువుకి చేతిలో ఉంచారు. My grandfather, when he met the Lord Jesus, మా తాతయ్య గారు యేసు ప్రభువుని కలుసుకున్నప్పుడు he left his property and wealth, తన ఆస్తులు సంపద అంతా వదిలివేశారు. and he began to serve the poor. పేదలకు సేవ చేయడం ప్రారంభించారు. Today many people in India think, నేడు in Calcutta, in many parts of India think that because of money we are serving the Lord. కలకత్తాలో గానీ భారతదేశంలో అనేక భాగాల్లో డబ్బు వస్తుంది కాబట్టి మేము ప్రభువుకు సేవ చేస్తున్నామని చెప్పేవారు ఉన్నారు. Who are the people who go run after money? డబ్బు వెనుక పరిగెత్తే వారు ఎవరు? The thieves, దొంగలు, some of the bribe taking politicians, లంచాలు తీసుకునేటువంటి రాజకీయవేత్తలు, and some of the officers whose hands are dripping with blood. నిరపరాధుల రక్తాన్ని చిందించినటువంటి అనేకమైన అధికారులు వారే డబ్బు వెనుక పరిగెత్తారు. The biggest thieves in this country are not in prison. The biggest thieves are in the highest positions. భారతదేశంలో అతిపెద్ద దొంగలు వారి చెరసాల్లో లేరు, వారు మన దేశంలో ఉన్నతమైన పదవుల్లో ఉన్నారు. My dear people, ప్రియమైన స్నేహితులారా, you must measure your actions by the cross, by Calvary. మీరు చేసే ప్రతి పనిని కూడా సిలువ చెంతకి వెళ్ళి అక్కడ కొలవాలి. What do we see there? అక్కడ మనం ఏం చూస్తాం? Very little sacrifice amongst Christians. క్రైస్తవుల మధ్య అతి తక్కువ త్యాగం ఉన్నదని మనం గమనిస్తాం. When I train young people in our Bible school, మా బైబిల్ పాఠశాలలో యవ్వనస్తులు తర్ఫీదు ఇచ్చేటప్పుడు, and I send them out to various places, తర్ఫీదు ఇచ్చి అనేక స్థలాలకు నేను వారిని మిషనరీ సేవకు పంపించినప్పుడు I say, నేనేం చెప్తానంటే, they are going out amongst people who have no standards, no sacrifice. What is going to happen to these boys and girls? వీరు ఎటువంటి ప్రమాణాలు గాని ఎటువంటి త్యాగము గాని లేని ప్రజల మధ్యకి వెళ్తున్నారు కాబట్టి ఈ అబ్బాయిలకి అమ్మాయిలకి ఏమవుతుందో అని అనుకుంటూ ఉంటాను. Are they going to look at the things which are eternal? నిత్యమైన వాటి వైపు వారు దృష్టి పెట్టి ముందుకు సాగుతారా? Are they going to spend their strength seeking the things which are eternal? నిత్యమైన వాటిని వెతుకుతూ తమ బలం అంతటిని నిత్యమైన వాటి మీద వారు ఖర్చు చేస్తారా? Or are they going to run after money? లేకపోతే వారు కూడా డబ్బు వెనకే పరిగెత్తారా? Christian work done for money is Judas work. డబ్బు కొరకు చేసేటువంటి క్రైస్తవ సేవ యూదా ఇస్కరియోతు సేవ. Judas. యూదా ఇస్కరియోతు పని.
Judas was with Jesus ఇస్కరియోతు Christ, యోధా యేసు ప్రభుతో ఉండిన వ్యక్తే. but the Lord Jesus said he was a thief. యేసు ప్రభు చెప్పారుగా అతడు దొంగయ్య ఉన్నాడు. Today, ఈ రోజు if you are doing Christian work for money, then you are a thief. మీరు డబ్బు కోసం క్రైస్తవ సేవ చేస్తుంటే మీరు దొంగలే. See, I could have gathered a lot of money. నేను ఎంతో గొప్ప డబ్బును పోగు చేసుకుని ఉండేవాడిని. Sometimes people say, this is for your personal use. కొద్దిమంది ప్రజలు నా దగ్గర డబ్బులు తీసుకుని వచ్చాయా ఇది మీ వ్యక్తిగత పని కొరకు అని చెప్తూ ఉంటారు. I am giving my offering to the Lord, but this gift is for your personal నేను use. ప్రభు కానుకలు అర్పిస్తున్నానండి, కానీ ఇది మాత్రం వ్యక్తిగతంగా మీ కొరకని ఇస్తూ ఉంటారు. I say, నేనేం చెప్తాను, there are so many areas without the gospel. సువార్త లేకుండా అనేకమైన ప్రదేశాలు ఉన్నాయి. What I have is enough. నాకున్నది చాలు. Having food and raiment, let us be therewith content, says the Bible. అన్న వస్త్రములు కలిగిన వారమై తృప్తిగా ఉందుము అని దేవుని వాక్యం మనకి బోధిస్తుంది. I don't want this. I have no time to go to the market, buy this and buy that. మార్కెట్కి వెళ్ళి అవి ఇవి కొనుక్కునేటువంటి సమయం కూడా నాకు లేదు, కాబట్టి నాకు ఇది వద్దని చెప్తాను. This shall be given to the Lord. ప్రభువుకి ఈ యొక్క మొత్తాన్ని ఇస్తాను. So in the course of my life, కాబట్టి నా జీవిత కాలంలో in many places the work of the Lord has been built. అనేక ప్రాంతాల్లో దేవుని సేవ ప్రారంభించబడింది, కట్టబడింది. But కానీ I say to myself, నాతో నేనేం చెప్పుకుంటానంటే, millions of people have not even heard the name of Jesus. లక్షలాది మంది ప్రజలు ఇంకా యేసు ప్రభు యొక్క నామం కూడా వినలేదు. What have I done with my life? నా జీవితంతో నేనేం చేశాను? I have done so little for Jesus. యేసు ప్రభు కొరకు నేను చేసిన చాలా తక్కువ. But today, కానీ ఈరోజు we see a lot of people full of pride. అనేక మంది ఎంతో గర్వంతో నిండి మాట్లాడుతూ ఉన్నారు. You know, one of the marks of pride is you cannot learn. A proud man does not learn. ఒక గర్విష్ఠుడు నేర్చుకోలేడు. గర్వం ఉన్నదని చెప్పడం గుర్తు ఏమిటంటే మీరు నేర్చుకోలేరు. Now, can you tell me what you will be in eternity? నిత్యత్వంలో మీరు ఎలా ఉంటారో చెప్పగలరా? Can you tell me what your bank balance is in eternity? నిత్యత్వంలో మీ యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతో చెప్పగలరా? What have you done which is going to be enduring through eternity? Which will remain for eternity? నిరంతరం నిలిచి ఉండేటువంటిది. ప్రభు కొరకు మీరేమైనా చేయగలిగారా? That is all your achievement on earth. భూమి మీద మీరు సాధించిందంతా అదే. You won't take your house. మీ ఇంటిని మీరు తీసుకువెళ్ళలేరు. You won't take your car. మీ కారు నిత్యత్వంలో తీసుకుని వెళ్ళలేరు. When I see these bribe takers piling up 500,000 rupee notes, ఈ లంచగొండ్లు 500, 1000 రూపాయల నోట్లు పోగు చేసుకోవడం చూసినప్పుడు I say to them, నేను వారితో ఏం చెప్తానంటే, how many suitcases are you going to take to heaven with your 500 rupee notes? ఈ 500 రూపాయల నోట్లలో ఎన్ని సూట్ కేసులు మీరు పరలోకానికి తీసుకుని వెళ్తారు? Or I say to some people, maybe with your 1,000 rupee notes we can have your funeral pyre. కొంతమంది ఈ రీతిగా చెప్పగలను, మీకు కలిగినటువంటి 1000 రూపాయల నోట్లతో మిమ్మల్ని దహన సంస్కారాలు కూడా చేయవచ్చు. We don't need to buy any wood for your funeral pyre. దహన సంస్కారాలు చేయడానికి ఇంకేమి చెక్క కొనవసరం లేదు. Greed. ఎంత దురాశ! The gospel and greed never go together. సువార్త మరియు దురాశ రెండు ఎన్నడూ కలిసి వెళ్ళవు. How can I be greedy when eternal souls are going to be lost? నిత్యమైన ఆత్మలు నశించిపోతుండగా నేను ఎలా దురాశపరునిగా జీవించగలను? I was preaching in Trinidad, near South America. దక్షిణ అమెరికాలో దగ్గర ఉన్నటువంటి ట్రినిడాడ్ అనే దేశంలో ప్రసంగిస్తూ ఉంటిని. In that island of Trinidad, ట్రినిడాడ్ అనేటువంటి ఆ యొక్క ద్వీపంలో
The pastor who was taking me to my meeting said, కోటాలకు నన్ను తీసుకువెళ్తున్న పాస్టర్ గారు నాతో ఏం చెప్పాడంటే, on this one road, ఈ ఒకే ఒక రోడ్లో, in this one area, ఈ ఒకే ఒక I ప్రాంతంలో can show you 12 preachers who don't preach anymore. ఒకే రోడ్డు, ఈ ఒకే ప్రాంతంలో 12 బోధకులు ఉన్నారండి, వారు ఇప్పుడు ఏమాత్రం ప్రసంగించడం లేదని చెప్పాడు. I said, why don't those preachers preach? ఆ బోధకులు ఎందుకని ప్రసంగించడం లేదండి అని నేను అడిగాను. This man said, money is not coming from North America, United States, so they are not preaching. ఆ పాస్టర్ గారు నాతో ఏం చెప్పాడంటే, అమెరికా సంయుక్త రాష్ట్రాల నుండి వారికి డబ్బు రావడం లేదు కాబట్టి వారు ఇప్పుడు బోధించడం లేదు. I say, నేనేం చెప్పాను, we don't want such preachers. అటువంటి బోధకులు మనకు అవసరం లేదండి. What is the preacher of the gospel who is worth his salt? What does he say? సారవంతమైనటువంటి సువార్తను బోధించేటువంటి నిజమైన బోధకుడు ఏం చెప్తాడు? Woe is me, woe is me. అయ్యో నాకు శ్రమ, సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ. Woe is me if I preach not the gospel. నేను సువార్తను బోధించకపోయిన ఎడ్ల నాకు శ్రమ అని నిజమైన బోధకుడు చెప్తాడు. My dear people, ప్రియమైన వారలారా, we cannot have 1,000 Christians, 2,000 Christians sitting comfortably in a church building. ఒక మందిరంలో 1000 మంది 2000 మంది క్రైస్తవులు సౌఖ్యంగా కూర్చోవటం ఎలా చూడగలం? Because ఎందుకంటే the gospel says go. సువార్త అయితే మీరు వెళ్ళడం చెప్తున్నప్పుడు సౌఖ్యంగా మనం ఎలా కూర్చోగలం? There is the cross of Jesus Christ pushing us, motivating us, sending us out. యేసు ప్రభు యొక్క సువార్త మనల్ని ప్రోత్సాహపరుస్తుంది, మనల్ని బలపరుస్తుంది, మనల్ని బయటకు పంపిస్తుంది. But I don't see that kind of movement. అటువంటి ఉద్యమం, అటువంటి కదలిక మన మధ్య కనబడడం లేదు. If you turn to Hebrews 6th chapter హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము and the 2nd verse, 2వ వచనం. హెబ్రీ 6:2. first verse and the 2nd verse. మొదటి 2 వచనాలు చూద్దాం. Therefore, leaving the principles of the doctrine of Christ, let us go on unto perfection. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు దేవునందలి విశ్వాసమును విడిచి పరిపూర్ణత వైపు సాగిపోదుము. See, let us go forward into perfection. సంపూర్ణల మగుటకు ముందుకు సాగిపోదుము. Here the writer to the Hebrews says, ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త ఏం చెప్తున్నాడంటే, not laying the old doctrines again and again. తిరిగి తిరిగి పాత పునాదులు, పాత ఉపదేశములు చెప్పడం మాని, 2nd verse, of the doctrine of baptisms, of laying on of hands, of resurrection of the dead, and of eternal judgment. బాప్తిస్మములను గురించిన బోధయు, హస్త నిక్షేపణను, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక పరిపూర్ణల మగుటకు ముందుకు సాగిపోదుము. Now the Bible says these are the first doctrines. ఇవన్నీ మూలోపదేశములని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. And from these doctrines we go on into perfection. ఈ ఉపదేశములు నుండి మనం పరిపూర్ణత వైపు సాగిపోతాం. But we don't know the first doctrine. కానీ మూలోపదేశములకే మనకు అర్థం కావడం లేదు. What is baptism? బాప్తిసం అంటే ఏమిటి? Baptism is I am dead with Christ. బాప్తిసం అంటే క్రీస్తుతో నేను చనిపోయాను అని గుర్తించడం. These bribe-taking hands, this extortion, this plundering hands లంచాలు తీసుకున్న యొక్క హస్తాలు, have become giving hands. దోచుకున్నటువంటి ఈ యొక్క తీవ్రవాద హస్తాలు ఇచ్చే హస్తాలుగా మారుతాయి. These old extortion-taking hands are dead. ఈ దోచుకునేటువంటి ఈ హస్తాలు పూర్తిగా చనిపోయినవి. That is baptism. బాప్తిసం ద్వారా జరుగుతుంది. My old life is dead. నా పాత జీవితం పూర్తిగా చనిపోయింది.
My old fornication is dead. నా పాత జారత్వం పూర్తిగా చనిపోయాను. My running after women, deflowering 10 people here, destroying the virginity of 20 girls there, is over. I am dead with Christ. నేను క్రీస్తుతో చనిపోయాను కాబట్టి అమ్మాయిల వెనక విచ్చలవిడిగా తిరగడం, ఇక్కడ 10 మంది అమ్మాయిలను అక్కడ 20 మంది అమ్మాయిలను చెడగొట్టడం పూర్తిగా మానిపోయినవి. That is the first doctrine. ఇవన్నీ మూలోపదేశములు. వీటిని మాని సంపూర్ణత వైపు మనం ముందుకు సాగిపోవాలి. And the doctrine of eternal judgment. నిత్యమైన తీర్పు అనేటువంటి మూలోపదేశం. Now what does the Bible say? దేవుని వాక్యం దీని గురించి ఏం చెప్తూ ఉన్నది? He that believeth on me shall have everlasting life. నా యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. Whose life? ఎవరి యందు విశ్వాసం ఉంచిన వారు? Our life? మన జీవితం నందా? The old life? మన పాత జీవితం నందా? Today, ఈ రోజు many people do not know that without holiness no man will see the Lord. పరిశుద్ధత లేకుండా ఎవరునూ ఎప్పుడు ప్రభువును చూడలేరు అనే విషయాన్ని అనేక మంది తెలుసుకోవడం లేదు. When Christ comes, క్రీస్తు ప్రభు వచ్చినప్పుడు righteousness comes, నీతి వస్తుంది, love comes, ప్రేమ వస్తుంది, purity, inner purity comes. అంతరంగ పవిత్రత వస్తుంది. And in the family కుటుంబంలో there is harmony and love. ఎంతో ప్రేమ మరియు ఐక్యత ఉంటుంది. I will stop there. ఇక్కడ నేను ఆపుతున్నాను. Although I have not finished my message, నా వర్తమానం నేను ముగించలేకపోయాను, కానీ ఇక్కడ ఆపవలసి వస్తుంది. may God open your eye దేవుడే మీ యొక్క కళ్ళను తెరిచునుగాక, to look at eternity. తద్వారా మీరు నిత్యమైన వాటిని చూచుదురుగాక. You and I can enter eternity before the morning. ఉదయం రాక ముందే నిత్యత్వంలో మనం ప్రవేశించగలము. How are we entering eternity? నిత్యత్వంలోనికి మనం ఎలా ప్రవేశిస్తున్నాం? Let us pray. ప్రార్థన చేసుకుందాం. Let us bow our heads in prayer. తలలో వంచి ప్రార్థన చేద్దాం. Lord, let me not have a strange religion. ప్రభువా, నేను ఒక వింతైనటువంటి భక్తిని వెంబడించకూడదు. Let me not have the devil's religion. దయ్యపు భక్తిని నేను అనుసరించకూడదు. ప్రభువా, You have said, blessed are the pure in heart. హృదయ శుద్ధి గలవారు ధన్యులు అని మీరు మాతో చెప్పారు. ప్రభువా, They shall see God. వారు దేవుని చూచెదరు. O Lord, make Nagaland the light of all this region. ప్రభువా, ఈ నాగాలాండ్ రాష్ట్రాన్ని, ఈ ప్రాంతం అంతటికి ఒక వెలుగుగా చేయండి. ప్రభువా, Let us not have some other Jesus. ఈ నిజమైన యేసు తప్ప వేరే యేసుని మేము కలిగి ఉండకూడదు. Let us not have a false religion. అబద్ధపు భక్తి మేము కలిగి ఉండకూడదు. ప్రభువా, Let us not have unclean hands. అపవిత్రమైన చేతులు కలిగి ఉండి మేము భక్తి చేస్తున్నాం చెప్పకూడదు. ప్రభువా, Let us not have unloving heart. ప్రేమహీనమైన హృదయం మాకు వద్దు. ప్రభువా, We are ready to enter eternity. నిత్యత్వంలో ప్రవేశించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ప్రభువా, How shall we enter eternity? మేము నిత్యత్వంలో ఎలా ప్రవేశించబోతున్నాం? Oh Lord, forgive us. ఓ ప్రభువా, మమ్మల్ని క్షమించండి. Loving Father, ప్రేమ కలిగిన తండ్రి, we have sinned very greatly. మేము బహుగా మీ దృష్టిలో పాపం చేసేతిమి. Those who worship idols, their conscience does not function. విగ్రహాలకు పూజ చేసేవారు మనసాక్షి పూర్తిగా చచ్చిపోయినది. But Lord, we that come to Calvary, కానీ కలవరి సులువు ఎదుకు వస్తున్నటువంటి మాకు, we want Calvary love. మాకు కలవరి సులువు ప్రేమ కావాలి. ప్రభువా, We want the righteousness that comes from the cross. సులువు ఎదురు నుండి వచ్చేటువంటి ఆ యొక్క నీతి మాకు కావాలి. ప్రభువా, We want that love which comes from the cross, సులువు ఎదురు నుండి వచ్చేటువంటి ప్రేమ మాకు ఎంతో అవసరం. ప్రభువా, which breaks every barrier ఆ ప్రేమ ప్రతి అవరోధమును, ప్రతి ఆటంకాన్ని అధిగమిస్తుంది. ప్రభువా, and brings practical righteousness. అది క్రియాపూర్వకమైన నిజమైన నీతిని తీసుకొస్తుంది.
Hear our prayer మా ప్రార్థనలు ఆలకించండి. and forgive our sin. మా పాపములను క్షమించండి. In Jesus' almighty name. యేసు సర్వశక్తి గల నామములో అడుగుచున్నాము తండ్రి. Amen. ఆమేన్.